హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి రానున్నటువంటి 3 రోజుల పాటు కురనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడడంతో రాయలసీమ నుంచి దక్షిణ కోస్తా ఉత్తరాంధ్ర వరకు కూడా మనకి భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో అయితే పూర్తి స్థాయిలో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. చలి తీవ్రత భారీగా పెరిగింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ నగర ప్రాంతాల్లో దాదాపుగా 9 డిగ్రీల కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి తెల్లవారుజామున రాత్రి సమయంలో. ఇక దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో రానున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉంటుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదు కానుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి ప్రాంతాల్లో చలి తీవ్రత అత్యధిక వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. మధ్యాంధ్రలో చిరుజల్లులు మాత్రం ఉంటాయి రేపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.